యూనివర్సిటీకి ఏం సంబంధం అధ్యక్ష భూమి? లేదు, అదేదో ఒక 400 ఎకరాలు తీస్తున్నారంట. హైదరాబాద్ కూడా మనకి త్వరలో మనకి ఢిల్లీలా మారబోతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ తీసుకోవడానికి ఆక్సిజన్ కూడా ఒక మంచిది కూడా ఉంటుంది. ఎందుకంటే మనకి ఉగాది రోజున రేవంత్ రెడ్డి గారు HCU దగ్గర ఉన్నటువంటి 400 ఎకరాస్ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని డీగ్రేడ్ చేయాలి అని చెప్పేసి ఒక ఆదేశాలు ఇచ్చారనమాట. అప్పటి నుంచి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి 400 ఎకరాస్ ల్యాండ్ కూడా మనకి వాళ్ళు మొత్తం JCBస్తో మొత్తం కూడా ల్యాండ్ మొత్తం క్లియర్ చేసి కొండల్ని కదా పొందుతున్నారు. ఎందుకంటే దీన్ని IT కంపెనీస్కి వీళ్ళు అమ్మబోతున్నారు అనమాట. అసలు ఇది రీసెంట్ టైమ్స్లో కాదు, 2004లో కూడా ఈ కైండ్ ఆఫ్ జరిగింది. అంటే అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కంపెనీకి దీన్ని అమ్మేశారు. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాని మీద పోరాడి దాని మీద కోర్టులో కేసేశారు. అది రీసెంట్గా 2014లోనే కోర్టు మనకి తీర్పు ఇచ్చి వచ్చేసరికి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి ల్యాండ్ని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసింది. కానీ మళ్ళీ ప్రజెంట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చేసరికి దీన్ని IT కంపెనీస్కి ఇవ్వాలి అని చెప్పేసి మనకి ఏంటంటే దీన్ని మొత్తం కూడా డీగ్రేడ్ చేయడం అనేది జరుగుతుంది. అట్లా HCL అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అర్థం చేస్తుంది. దీన్ని పెట్టడం కోసం ఫండింగ్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది. మనకి ఉగాది రోజున మనకి ఆదేశాలు జారీ చేసినప్పుడు బుల్డోజర్స్తో మనకి వాటిని డీగ్రేడ్ చేయడానికి చెట్లు పెరగడానికి ఇక్కడ JCBలు బుల్డోజర్ అన్నీ వెళ్ళి అప్పుడు మనకి యూనివర్సిటీలో స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చి ప్రొటెస్ట్ చేయడం జరిగింది. అలా ప్రొటెస్ట్ చేసిన వాళ్ళందరి మీద లేడీస్ని కూడా చూడకుండా పోలీస్ వాళ్ళందరూ కూడా మనకి లాఠీ చార్జ్ చేశారనమాట. ఇది చాలా అంటే చాలా దారుణం. అప్పటికి దాంట్లో రేవంత్ రెడ్డి గారు ఎలాంటి పక్షులు కానీ ఎలాంటి జింకలు ఏమీ లేవు అని చెప్పేసి అన్నారు. కానీ అతి దారుణంగా దాంట్లో ఒక జింక చనిపోయింది. అది చూసిన తర్వాత చాలామంది పట్ల నీళ్ళు మొత్తం రాష్ట్రం మొత్తం కూడా మనకి ఏంటంటే ఆ ప్లేస్ మొత్తం కూడా జింకలు మనకి నెమళ్ళు ఇవన్నీ కూడా ఎంతలా అపనాథాలు చేస్తున్నాయంటే అవన్నీ ఏంటంటే మనకి కళ్ళలో నీళ్ళు అంతలాగా ఉండవస్తున్నాయి అనమాట. నైట్ పడుకున్నగా ప్రశాంతంగా ఎవడో వచ్చి మన ఇల్లు ఒక్కసారిగా JCBతో పోల్పడితే మనకి ఎంత బాధగా ఉంటుందో వాటికి కూడా అంత బాధగా ఉంటుంది. ఆ స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పుడు ఈ జంతువులన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి ఏంటి అని చెప్పేసి అయితే అందరూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు, అందరూ కూడా అడ్డుకుంటున్నారు, అందరూ కూడా మీడియాతో మాట్లాడుతున్నారు. కానీ ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్లు కానీ మీడియాలు కానీ ఏం చేస్తున్నారు, అసలు ఏమి చేయట్లేదు, వాళ్ళందరూ కూడా సైలెంట్గా తగ్గించుకున్నారు. కానీ ఆ స్టూడెంట్స్ మాత్రం గట్టిగా పోరాడుతున్నారు. కానీ ఒకే ఒక విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ పీపుల్ ఎవరు కూడా దీని మీద మాట్లాడతలేదు. ఆ యొక్క యూనివర్సిటీలో ఉన్న పీపుల్స్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ వాళ్ళు EVA చదువుకుంటారు లేదంటే ఇండస్ట్రీ చదువుకుంటారు, వాళ్ళు డిగ్రీ రాగానే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళందరూ పోరాడేది మన తెలంగాణ కోసమే పోరాడుతున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా నోరు ఎక్కకుండా ఏదో రాయపట్నం వెళ్ళాలని చూసినట్టు అదో రకంగా అయితే చూస్తున్నారు అనమాట. ఏంటంటే ఆ 400 ఎకరాస్ ఎలాంటి సంబంధం లేదు ఆ యొక్క యూనివర్సిటీగా అని చెప్పేసి మనకి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ మనకి పార్లమెంట్లో ఆల్రెడీ ఆయన అనౌన్స్ చేసేసారు, ఆయన చెప్పారు. అయినప్పటికీ కూడా వీళ్ళంతలా ప్రొటెస్ట్ చేస్తున్నారంటే దాన్ని వెనుకున్నటువంటి బాధ ఎలా ఉంటుందంటే ఇప్పటికే మనకి హైదరాబాద్లో మనకి ఆక్సిజన్ లెవెల్స్ అనేవి చాలా దారుణంగా తగ్గిపోయి మనకి పొల్యూషన్ 10 దాటేసి%. అలాగే ఇప్పుడు ఉన్న చెట్లు కూడా కొట్టేయడం వల్ల మనకి ఏంటంటే ఎప్పటికన్నా ఢిల్లీలాగా ఉంది, మనం ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టుకుని తిరగాల్సిన అవసరం వచ్చింది హైదరాబాద్లో అని చెప్పేసి చాలామంది బాధపడుతున్నారు. అంతేకాకుండా నెమళ్ళు కానీ మనకి జింకలు కానీ ఇవన్నీ ఎలా ఎక్కడ పడితే అక్కడికైతే వెళ్ళిపోతున్నాయి అనమాట. అసలు వాటికి ఏం చేయాలో తెలియక అన్ని పాపం అలా ఒక చోట నుంచి చూడటం, వాళ్ళందరూ ఏమో చెట్లని వీటిని వాటిని పడుతుంటే అవన్నీ ఒక చెట్టు కిందకి వెళ్ళిపోయి నుంచి అలా చూడటం, నెమళ్ళు ఇవన్నీ కూడా గట్టి కరడం ఈ కైండ్ ఆఫ్ అయితే జరుగుతూ ఉందన్నమాట. నాకైతే చాలా అంటే చాలా బాగా బాధేసింది అసలు కూడా. ఏంటంటే అందరూ కూడా కింద కామెంట్లో సేవ్ హైదరాబాద్ అని చెప్పేసి కామెంట్స్ చేసి చెప్పండి. అసలు ఎందుకంటే నాకైతే అసలు నచ్చలేదు అనమాట. రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి పని అయితే నాకు అసలు నచ్చలేదు అనమాట. ఎందుకంటే మనకి డెవలప్మెంట్ అనేది చాలా, కానీ డెవలప్మెంట్ కోసం ఈ ఫారెస్టే కొంత దొరకలేదు కదా, ఇంకా చాలా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, అక్కడ మీరు డెవలప్మెంట్ చేసుకోవచ్చు. అంతేగాని ఉన్నటువంటి ఒక ఫారెస్ట్ ల్యాండ్ని మీరు డీగ్రేడ్ చేసేసి ఇక్కడ చేయాలి అంటే చాలా కష్టం. అంటే చూస్తే మనకి గచ్చిబౌలిలో ఉంటుంది, స్టేడియం కూడా చాలా దగ్గరగా ఉంటుంది. అలాగే నైట్ స్ట్రీట్ ఫుడ్ అమ్మే స్ట్రీట్ మీరు ఇన్స్టాగ్రామ్లో అక్కడ చూస్తే ఉంటారు, దానికి చాలా దగ్గరగా ఉంటుంది అనమాట. ఇది మనకి సిటీ మధ్యలో, సిటీకి ఒక హార్ట్ అని చెప్పుకోవచ్చు. అలాంటి హార్ట్ని ఇప్పుడు వీళ్ళైతే డీగ్రేడ్ చేయడం జరుగుతుంది. దీన్ని ప్రకృతి అయితే ఎవరిని వదిలిపెట్టదు. మనకి ఏంటంటే ప్రకృతి ఖచ్చితంగా అందరినీ ఖచ్చితంగా సాధిస్తుంది అనమాట. ఇంకా మనం చూడడం తప్ప చేసేదైతే ఏమీ లేదు. దీన్ని ఆపాలంటే ఒకే ఒక కారణం, వీడియోలు అనేవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గర దాకా కూడా వెళ్ళాలి. అందరికన్నా కామెంట్ సెక్షన్లో #సేవ్ హైదరాబాద్ అని చెప్పేసి కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.